హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? చక్కెర కొమ్ములు. చాలా చాలా టేస్టీ అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. సో చాలా సింపుల్ గా చేసేయచ్చు. చూసారు కదా, షుగర్ సిరప్ లో బాగా డిప్ అయి ఉన్నటువంటి చాలా టేస్టీ చక్కెర కొమ్ములు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? గోధుమ పిండి ఒక 250 గ్రాములు, అలాగే ఆయిల్ తీసి పెట్టుకొని పక్కన, సోడా ఒక టేబుల్ స్పూన్ వేయాలి, అలాగే సాల్ట్, సోడా ఉప్పు వేసి బాగా కలిపేశాను. ఇప్పుడు ఇందులో నెయ్యి 100 గ్రాములు వేసాను. కొద్దిగా నీళ్లు పోసుకొని మనం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కాబట్టి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయండి. అరగంట అయిపోయిందా? చూడండి ముద్ద ఎంత మెత్తగా ఉందో. కాబట్టి దీన్ని బాగా ఇంకోసారి నొక్కుకోవాలి. 2 ముద్దలుగా చేసుకున్నాం. ఇప్పుడు పొడిపిండి చపాతీ కట్ట పైన వేసుకొని మనం చపాతీ చేసుకోవాలి. చూసారు కదా, బౌన్స్ అవుతుంది పిండి. అలా కలుపుకోవాలి ఎప్పుడు కూడా. సో బాగా చపాతీని మనం పల్చగా రుద్దుకోవాలి. చూసారు కదా, ఇట్లా పెద్ద చపాతీలాగా చేసుకొని చాకుతో వీటిని పొడవాటి బార్లుగా కట్ చేసుకోవాలి, స్ట్రిప్స్గా. 5 mm థిక్నెస్ రావాలి. యావరేజ్ చూసేసుకొని మీకే అర్థమైపోతుంది. మళ్ళీ కొలతలు పెట్టి బారుగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇంత సైజు, ఒక ఫింగర్ సైజులో పెట్టుకుంటున్నాం. చూసారు కదా, ఇలా వచ్చాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాగా హీట్ చేసి ఆ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను 100లో పెట్టాను. చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి ఉబ్బినట్టు రావాలన్నమాట, పొంగాలి. సో వేయంగానే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ వేసేసినవి మనకు మంచి కలర్ వస్తుంటే వాటిని చూసేసుకొని తీసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాం. అతుక్కోకూడదు కదా, మనకు విడివిడిగా ఉండాలి. ఆల్రెడీ ఫస్ట్ వేసినవి కొంచెం కలర్ మారాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇట్లా రౌండ్ తిప్పుతూ ఉంటే అన్నీ ఉబ్బుతాయి అన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి. సో అయిపోయినవి తీసి మనం పక్కన పెట్టేసుకుంటున్నాం. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. తీసేస్తున్నాను. సో ఒక ప్యాన్లో 200 గ్రాముల చక్కెర తీసుకున్నాము. అందులో 200 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకొని మనం పాకం పట్టుకోవాలి. పాకం బాగా మరిగేటప్పుడు ఎలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎంత తక్కువ వాటర్ ఉంటే అంత బెటర్. మళ్ళీ కరెక్ట్గా మనకు నీళ్ళు అంతే ఉండాలి అనే అవసరం లేదు. థిక్ జీరా అయినా కూడా బాగుంటుంది. చక్కెర కొమ్ములు అందులో వేసేసి పాకంని బాగా పీల్చుకోవాలి. వేయంగానే ఆ వేడివేడిగా ఉండే ఆ చక్కెర కొమ్ములు ఏవైతే ఇప్పుడు గోధుమ కొమ్ములు కాస్త చక్కెరలో వేసామో ఇప్పుడు చక్కెర కొమ్ములు అయిపోతాయి. సో కాసేపు అలాగే ఉంచారనుకోండి, బాగా చల్లారిన తర్వాత మనకు చక్కెరను బాగా పీల్చుకుని ఇంకాస్త ఉబ్బుతాయి. లైక్ చాక్లెట్ లాగా ఉంటాయి అనుకోండి, దేశీ చాక్లెట్ అని చెప్పుకోవచ్చు. ఏమంటారు? పేరు బాగుందా? సో ఆ చక్కెర కొంచెం గడ్డబట్టేసరికి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అయిపోయాయండి మన ఫేవరెట్ చక్కెర కొమ్ములు. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈజీగా అటు ఇటు తిరుగుతూ తినేటువంటి ఒక మంచి క్రిస్పీ స్నాక్. స్నాక్స్ అంటే కారంగానే కాదు, ఇలా తీయగా కూడా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. అంతే అంటారా? ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.